కాళేశ్వరం ఈ అక్రమాస్తులు 150 కోట్ల పైనే భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్. లక్ష కోట్లు అని చెప్పుకుంటున్నాం కదా, ఇంకో 150 కోట్లు ఉన్నాయట. శ్రీధర్ నివాసం, ఆఫీస్, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు. 13 ప్రాంతాల్లో సోదాలు. చిరాస్తుల డాక్యుమెంట్ల స్వాధీనం. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్స్, 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి, బంగారు, డైమండ్, ప్లాటినం ఆభరణాలు, 2 కార్లు సీజ్. అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణంలో ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి శ్రీధర్ కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు. కాంట్రాక్టర్లు ముడుపులు ఇచ్చి నాసి రకమైనటువంటి పనులను చేశారు. ఇంకో ఈ నూనె శ్రీధరే మనకు కనబడతా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇండ్లపై ఏసీబీ రైడ్ చేసింది. 150 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భారీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కరీంనగర్లోని శ్రీధర్ ఇల్లు, చొప్పదండిలోని ఆయన ఆఫీస్ సహా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మొత్తం 13 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహిస్తే నివ్వరబోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. 150 కోట్లట. ఆయన జీతం 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది మహా అంటే. ఆయన మరి 3 లక్షలతో 150 కోట్లు ఎట్లా చేసిండు అడగాలి ఒకసారి సార్ని. ఈ సందర్భంగా చిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, డైమండ్, ప్లాటినం ఆభరణాలు, 2 కార్లు సీజ్ చేశారు. 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని గురువారం ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీధర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గురువారం కూడా సోదాలు కొనసాగుతాయని చెప్తా ఉన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అక్రమార్జన చేసిండు. 150 కోట్లు అనేది అక్రమార్జన కాకపోతే ఇట్లా స్టేట్గా సంపాదిస్తే 150 కోట్లు ఏడుకెళ్ళి వస్తాయి. శ్రీధర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పి క్యాంప్ ఇరిగేషన్ సిఏడి డివిజన్ 8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. టైగర్ అనే ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో ముడుపులు, టెండర్లను బట్టి కమిషన్లు తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆయనకు బాగా కలిసొచ్చింది. గాయత్రి పంప్ హౌస్ ఇన్ఛార్జిగా అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అత్యంత విలువైన ప్రాంతాల్లో ఖరీదైన బిల్డింగులు, విల్లాలు కొనుగోలు చేసినట్టుగా కూడా తేల్చిరట. ఇక మొదటి రోజు గుర్తించినటువంటి ఆస్తులలో శ్రీధర్కు హైదరాబాద్లోని మలక్పేట్లో 4 అంతస్తుల బిల్డింగ్, అలాగే షేక్పేట్లోని స్కై హై అపార్ట్మెంట్లో 4500 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఉన్నటువంటి లగ్జరీ ఫ్లాటు, తెల్లాపూర్లోని ఉర్జిత్ గేటెడ్ ఎన్క్లేవ్లో విల్లా, అలాగే అమీర్పేట్లో కమర్షియల్ స్పేసు, వరంగల్లో G+3 బిల్డింగు, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, ఇండిపెండెంట్ బిల్డింగ్తో సహా 16 ఎకరాల వ్యవసాయం భూమి. కరీంనగర్లోని పలు ప్రముఖ హోటళ్లలో పార్ట్నర్షిప్ కూడా ఉన్నదారు పెద్ద మనిషికి. ఏసీబీ అధికారులు ఇవన్నీ గుర్తించారు. 3 జిల్లాల్లో కలిపి మొత్తం 19 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్టుగా తెలిచారు. వీటి విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం 150 కోట్లకు పైగా ఉంటుంది. ఇంకా 19 రెసిడెన్షియల్ ప్లాట్లయే 150 కోట్లు అంటే బంగారం, డైమండ్స్ ఆట, విల్లాలాట, లగ్జరీ బిల్డింగ్స్ ఆట, కమర్షియల్ బిల్డింగ్స్ ఆట, ఇవన్నిటికీ ఎంత ఉంటుందో మరి 300-400 కోట్లు ఉంటాయి కావచ్చు మొత్తం కలిపితే. అమీర్పేట్లోని కమర్షియల్ స్పేస్లో ప్రతి నెల 50 లక్షలకు పైగా ఆదాయం వస్తుందట. నెల ఆయనకు వచ్చే రెంట్లే 50 లక్షలట. ఒక్కోలరా నిన్ను. థాయిలాండ్లో కొడుకు పెళ్లి చేసిండట పెద్ద మనిషి. కరీంనగర్లోని వివిధ హోటళ్లలో శ్రీధర్ భాగస్వామిగా ఉన్నట్లు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. తన బినామీల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా తెలిసింది. అక్రమ సంపాదనతో తన కుమారుడి వివాహం థాయిలాండ్లో ఘనంగా నిర్వహించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసినట్టుగా తెలిసింది. ఇందుకు గాను కోట్లలో ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారట. ఏంది ఇది? పెళ్ళి ఫ్లైట్ తీసుకుపోయి అక్కడ చేసుకున్నాడట థాయిలాండ్లో. ఎంత గొప్పనయ్యా! ఇలాంటి వాళ్ళను దొరకబట్టాలి. మరి ఈయనదే ఎంత ఉన్నదంటే మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళది ఎంత ఉన్నదో అది కూడా లెక్కేసుకోవాలి కదా. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్